అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 55 విందాం. సుజాత అంజలిని పరిచయం చేస్తూ, తను రవి, మా బెస్ట్ ఫ్రెండ్ అంది. హలో రవి గారు అంది అంజలి. హాయ్ అంజలి గారు అన్నాడు రవి. ఇంతలో, ఏ అంజలి, ఇక్కడేం చేస్తున్నావు? నీకు సుజీ ముందే తెలుసా అంటూ అక్కడికి వచ్చింది తులసి. తులసి రాగానే శ్రీనివాస్ ఎలర్ట్ అయిపోయాడు. తులసి, తను నీకు ముందే తెలుసా అని అడిగింది సుజాత. తను మా క్లాసే, నా క్లోజ్ కూడా అన్నది తులసి. దాంతో రవి శ్రీనివాస్కి మాత్రమే వినపడేలా, రే బావా, ఇద్దరు ఫ్రెండ్స్ అంటారోయ్, మనిద్దరికి కలిసొచ్చేలా ఉంది అన్నాడు రవి. ఓ అలాగా అంది సుజాత. వెంటనే తులసి అంజలితో, సుజీ నాకు ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్ అంది. ఓ గుడ్ అంది అంజలి. ఇంతలో రవి, తులసి గారు, శ్రీను మీతో ఏదో మాట్లాడాలంట అన్నాడు. ఆ మాట వినగానే శ్రీనివాస్కి పొలమారింది. నేనా అని అడిగాడు శ్రీను. బాగా బుక్ చేశాడు అనుకుంటూ, అన్నయ్య నువ్వే, చాలా రోజుల నుంచి మాట్లాడాలంటున్నావు కదా అంది సుజాత. దాంతో శ్రీనివాస్, ఇద్దరూ కలిసి గట్టిగా బుక్ చేశారు, ఏం చెప్పాలప్పా, తప్పదు, ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటూ, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా తులసి గారు అని అడిగాడు. దాంతో సుజాత వైపు అంజలి వైపు అయోమయంగా చూసి, ఇదేనా మీరు మాట్లాడాలనుకుంది అని అడిగింది తులసి. అంజలి తులసిలకు కనపడకుండా శ్రీనివాస్ వైపు చూసి తూ అని సైగ చేశారు రవి సుజాత. అంటే మరి అని శ్రీనివాస్ అంటుండగా, మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు, పర్లేదు చెప్పండి అంది తులసి. అబ్బే ఏం లేదండి, వీళ్ళిద్దరూ నన్ను ఆట పట్టించడానికి మీతో అలా అన్నారు అంతే అన్నారు శ్రీనివాస్. అంతేనా సుజీ అని అడిగింది తులసి. అంతే అనుకుంటా అంది సుజాత. అనుకుంటా ఏంటే అని సుజాతతో అంటూ, దీని గోల ఎప్పుడు ఉండేదేలేండి తులసి గారు, వదిలేయండి అన్నాడు శ్రీనివాస్. దాంతో తులసి సరే అంటూ అంజలితో, అంజలి, నేను లైబ్రరీకి వెళ్తున్నాను, వస్తావా అని అడిగింది. వస్తాను తులసి అంటూ సుజాత వాళ్ళకి బై చెప్పి ఇద్దరూ లైబ్రరీకి వెళ్ళారు. ఇంతలో రవి, లైబ్రరీ అంటారా, నువ్వు కూడా వెళ్ళు, నీ మోగ ప్రేమకు అదే కరెక్ట్ ప్లేస్ అన్నాడు రవి. చేసింది చాలు కానీ నువ్వేంటి అంజలికి ఫిక్సా అని అడిగాడు శ్రీను. డౌటా అన్నాడు రవి. ఇన్నాళ్ళు తులసితో మాట్లాడట్లేదని నన్నన్నావుగా, ఇప్పుడు చూద్దాం తమరి ధైర్య సాహసాలేంటో అన్నాడు శ్రీను. నీకంటే ముందు నేనే నా ప్రేమ విషయం చెప్తానురా, డౌట్ లేదు అన్నాడు రవి. అది చూద్దాం అన్నాడు శ్రీనివాస్. ప్రాణ స్నేహితుల సవాలన్నమాట అంది సుజాత. నీ హెల్ప్ కావాలి మరి అన్నాడు రవి. స్పెషల్గా అడగాలా? ఇప్పుడేంటి వెళ్ళి మాట్లాడేయమంటావు అంజలితో అని అడిగింది సుజాత. వద్దు, ఆవేశపడకు, తనకి ఎలా దగ్గర అవ్వాలో నేను ఆలోచిస్తాను. అన్నట్టు నేను లైబ్రరీకి వెళ్తున్నాను, ఎవరైనా వస్తారా అని అడిగాడు రవి. లైబ్రరీకి ఎందుకో అన్నాడు శ్రీనివాస్. ఎందుకంటావేంట్రా, ఇందాక నువ్వేగా తులసిని అడిగావు ప్రిపేర్ అవుతున్నావా అని, మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కదా మరి అన్నాడు రవి. ఉన్నట్టుండి చదువు మీద ఎంత శ్రద్ధ వచ్చింది బాబు నీకు అంది సుజాత. వస్తాయండి, అన్నీ వస్తాయి మరి, లేకపోతే మీ అన్నలాగా చూస్తూ కూర్చుంటామా ఏంటి అన్నాడు రవి. రే, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపినట్టు నా మీద పడతావేంట్రా అన్నాడు శ్రీనివాస్. డైలాగ్ బాగుందన్నయ్య, ఏ సినిమాలోది అని అడిగింది సుజాత. ఓన్ క్రియేషన్, ఇలాంటి డైలాగ్ సినిమాల్లో రావాలంటే ఇంకో 20 ఏళ్లైనా పడుతుంది అన్నాడు శ్రీనివాస్. నీ సెల్ఫ్ డబ్బా తర్వాత కానీ లైబ్రరీకి వస్తున్నావా లేదా? వచ్చి ఏం చేస్తాంరా? ఇందాకే తులసిని అడిగావుగా ప్రిపరేషన్ ఎలా ఉందని, సరిగ్గా చదవకపోతే ట్యూషన్ చెప్తూ పద అంటూ ముగ్గురు లైబ్రరీకి వెళ్ళగానే రవి అంజలి కోసం, శ్రీనివాస్ తులసి కోసం, సుజాత వాళ్ళిద్దరి కోసం వెతికారు. రవిని తట్టి అంజలి వైపు చూపించి ప్రొసీడ్ అన్నట్టు సైగ చేసింది. టెన్షన్గా ఉంది సుజీ అని కొనిగాడు రవి. మా అన్నకన్నేసి మాటలు చెప్తావు, ఇదేనా నీ ధైర్యం? వాడు చెప్పినట్టు సిచ్యువేషన్ వస్తే గానీ అర్థం కాదేమో. అప్పా, సాగదీయకుండా వెళ్ళవయ్యా అంది సుజాత. వెళ్తున్నా అంటూ అంజలి దగ్గరికి వెళ్ళి తను తీసుకోబోతున్న బుక్ని తనకంటే ముందు తీసుకుని చూస్తున్నాడు రవి.
అంజలిని చూడనట్టు బిల్డప్ ఇస్తూ పుస్తకాన్ని చూడసాగాడు. అంజలి తన వైపే చూస్తూ ఉండడం గమనించినా పైకి చూడకుండా, బాబోయ్ అలా చూస్తోందేంటి, దొరికిపోయామా అనుకుంటూ పుస్తకంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అంజలి వెళ్ళబోతుండగా మొదటికే మోసం వచ్చేలా ఉందనుకుని, సారీ, ఈ బుక్ కోసం చూస్తున్నారా అని ముఖం పైకెత్తి ముందు చూడనట్టుగా, ఓ అంజలి గారు మీరా, పర్లేదు తీసుకోండి అని అంజలి చేతికి ఇచ్చాడు. దూరం నుంచి చూస్తున్న సుజాత పక్కనే ఉన్న శ్రీనివాస్తో, చూసి అరగంట కూడా కాకుండా ఎలా మాటలు కలుపుతున్నాడో చూడు, నువ్వు ఉన్నావు ఎందుకు, చూసి నేర్చుకో అన్నయ్య అంది. మీకు పోయిన సంవత్సరం సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలిపోయాయా అండి అని అడిగింది అంజలి. చచా ఏం మాట్లాడుతున్నారండి, నేను కాలేజీ టాపర్ అన్నాడు రవి. మరి మా ఇయర్ పుస్తకాలతో మీకు పని ఏంటండి అని అడిగింది అంజలి. దాంతో రవి తన మనసులో, నిజమే కదా, ఇలా దొరికిపోయానేంటి అనుకుంటూ, అంటే అది సుజీ మీ బ్యాచే కదా, తను కావాలని అడిగితేను చూస్తున్నాను. ఓ కావాలంటే తీసుకోండి, పర్లేదండి మీరు తీసుకోండి, మీరే ముందొచ్చారు కదా. థ్యాంక్స్, నేను 2 రోజుల్లో రిటర్న్ చేసేస్తానండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. అలాగే అండి, మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు చెప్తే నేను వచ్చి తీసుకుంటాను. మీకెందుకండి శ్రమ, సుజాతకు నేను చెప్తాలేండి అంది అంజలి. దాంతో రవి తన మనసులో, బాగా క్లారిటీగా మాట్లాడుతోంది అమ్మాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే పసిగట్టేస్తుందేమో అనుకుని, అలాగే అండి వెళ్ళొస్తాను. అలాగే అండి అని అంజలి తులసి దగ్గరికి, రవి సుజాత వాళ్ళ దగ్గరికి వచ్చారు. వస్తూనే ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేశాడు రవి. సూపర్ అని చప్పట్లు కొట్టింది సుజాత. ముగ్గురు లైబ్రరీ నుండి బయటకు వచ్చి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత లైబ్రరీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ అంజలితో మాట్లాడడానికి రవికి ఏ దారి దొరకలేదు. శ్రీనివాస్ తులసిని ఆరాధించినట్టు తను కూడా అంజలిని దూరం నుంచి చూస్తూ గడిపేస్తున్నాడు. అంజలి మీద ఇష్టం క్షణక్షణానికి పెరిగిపోతోంది. రవి కోసం అంజలి గురించి వీలైనంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది సుజాత. మిస్టర్ రవి, నీకు అంజలి గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వనా అని అడిగింది సుజాత. అంజలి గురించా? ఇవ్వు. ఇస్తే నాకేంటంట, నీకేం కావాలంటే అది ఇస్తాను. నీ గురించి నాకు తెలియదా? ఇప్పుడు ఇలానే అంటావు, నీ పని అయిపోగానే అన్నీ మర్చిపోతావు. లేదు లేదు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, నువ్వు మంచి సుజీ కదా, చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, ఈసారికి నమ్మేస్తున్నాను. విషయం ఏంటంటే, మన కాలేజ్ దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది కదా, రోజు సాయంత్రం అంజలి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అవునా, నీకెలా తెలుసు? కనుక్కున్నానులే. నువ్వు సూపర్ సుజీ. అయితే ఇవాళ కాలేజ్ అవ్వగానే సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. కాలేజ్ అవ్వగానే వెళ్ళి ఏం చేస్తావు? నమస్తే చెప్పి 4 వస్తువులు కొని వెళ్ళొస్తానని చెప్పి వచ్చేస్తావా? ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుంది బాబు, ఆ టైంలో నీతో మాట్లాడిన కూడా మాట్లాడలేదు. అదే షాప్ మూసే టైంకి వెళ్ళావే అనుకో, అదే సాకుగా తనతో మాట్లాడి అలానే ఇంటి దగ్గర కూడా దింపేసి రావచ్చు. నీది బుర్రా, ఇంకేమన్నానా? భలే ఐడియాలు ఇస్తున్నావుగా. పాపం ఆ సీనుగాడికి కూడా ఇవ్వచ్చు కదా ఎలాంటి ఐడియాలు. ఎందుకు ఇవ్వలేదు? బోల్డ్ ఇచ్చాను. అక్కడ బండి కదలకపోతే నేనేం చేస్తాను? సరే కానీ ఎంత తెలిసిన అమ్మాయి అయినా అలా డ్రాప్ చేస్తానంటే బాగోదేమో కదా. వద్దులే సుజీ, అది 1990 సంవత్సరం కదా, ఆ మాత్రం మొహమాట ఉంటుంది మరి. ఏం పర్లేదు, నీ మీద నమ్మకం ఉంటే నీతో రావడానికి, లేదంటే ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచించవచ్చు. పెద్ద పరిచయం లేకుండా నమ్మకం ఎలా వస్తుంది? పరిచయం అక్కర్లేదు రవి, తనకి నీ కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపిస్తే చాలు, నమ్మకం దానంతట అదే వస్తుంది. అంతేనంటావా? అంతే. నీ ప్రేమ ఎంత సిన్సియరో ఇవాళ తెలుస్తుంది. నాకు ఆల్రెడీ తెలుసు, మీకు తెలుస్తుంది. చూద్దాం చూద్దాం. కానీ చదువుకుంటూ ఉద్యోగం చేస్తోందంటే తనకి ఎన్ని సమస్యలున్నాయో కదా. ఎన్ని రోజుల్లే, నువ్వున్నావుగా తను చూసుకోవడానికి. తన్నే కాదు, తన కుటుంబాన్ని కూడా నా కుటుంబంలో చూసుకుంటాను. ఒక్కసారి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తే చాలు. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. హోప్ సో. సరే, క్లాస్ టైం అవుతుంది పదా. ఈలోగా
మీ అన్న తులసిని చూస్తూ ఎక్కడున్నాడో వెతకాలి అన్నాడు. అదే రోజు రాత్రి సూపర్ మార్కెట్కి కొంచెం దూరంలో నిలబడి ఎప్పుడు క్లోజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నాడు రవి. లైట్ ఆఫ్ అయిందని గమనించగానే స్కూటర్ స్టార్ట్ చేసి సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా రవి అక్కడ ఆగిన టైంకి అంజలి బయటకొచ్చింది. కావాలనే తనకు వినపడేలా, అయ్యో షాప్ మూసేశారా అని గట్టిగా అరిచాడు. అంజలి రవిని చూసి, రవి గారు మీరేంటి ఇక్కడ అని అడిగింది. అంజలి గారు మీరా? అదేం లేదండి, ఏదో కొందామని. అవును, మీరేంటి ఈ టైంలో ఇక్కడ? నేను సాయంత్రం పూట ఇక్కడ పనిచేస్తానండి. ఓ అలాగా, మీరుండేది అది దగ్గరలో అంది కొంచెం కంగారుగా. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని దింపుతాను అన్నాడు రవి. అంజలి ఏం మాట్లాడకపోవడంతో మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు. అంజలి సమాధానం చెప్పేంత వరకు కూడా లోపల కంగారు పడుతూనే ఉన్నాడు రవి. అంటే మీకెందుకు శ్రమ అని? ఇందులో శ్రమే ఉందండి, దగ్గరే అన్నారుగా, పర్లేదు రండి. అంజలి చిన్నగా సరే అన్నట్టు తల ఊపింది. అంతే, రవి ఒక్కసారిగా గాల్లో తేలిపోయాడు. వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసి అంజలిని ఎక్కించుకుని బయలుదేరాడు. అంజలి గారు మీరేం తప్పుగా అనుకోలేదు కదా? తప్పుగా అనుకుంటే ఎందుకు ఒప్పుకుంటానండి? ఆ మాటకి రవి తన మనసులో, అంటే నిజంగానే నా కళ్ళల్లో ప్రేమ కనిపించిందా, లేక నా మీద కేవలం నమ్మకం కలిగిందా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అంజలి మళ్ళీ మాట్లాడుతూ, మీరింకా ఆలోచించకండి, నేను నిజంగానే తప్పుగా అనుకోలేదు అంది అంజలి. అబ్బే ఏం ఆలోచించట్లేదండి అన్నాడు రవి. అవును, మీరు ముగ్గురు ఎప్పటి నుంచే ఫ్రెండ్స్ అండి? స్కూల్లో ఉన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అండి. ఓ, మీ సొంతూరు ఇదేనా అండి? లేదండి, గుంటూరు దగ్గర తెనాలి. మా నాన్నగారికి టీచర్గా చేసేవారు. తాతగారు చనిపోయిన తర్వాత అమ్మా నాన్న అక్కడ పొలాలవి చూసుకోవడానికి ఇక్కడ జాబ్ మానేసి ఊరికి వెళ్ళిపోయారు. నేను మాత్రం చదువు ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. అవునా, మరి మీ అమ్మ నాన్నకు దూరంగా ఉండగలరా? శ్రీనివాస్ వాళ్ళ కుటుంబం నాకు చాలా క్లోజ్ అండి. వాళ్ళతో ఉంటే మా కుటుంబంతోనే ఉన్నట్టుగా ఉంటుంది నాకు. అందుకే పెద్ద బెంగుండదు. ఓ అలాగా, నిజంగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం అండి. నిజమేనండి, నా జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళ కుటుంబం. అవును, ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు? ఇక్కడే ఆపండి అని అంజలి అనగానే స్కూటర్ ఆపిన రవి తాము ఎక్కడికొచ్చాడో చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది అనాథాశ్రమం. ఓ అదా, నేనుండేది ఇక్కడే అండి. అంటే ఎవ్వరూ లేరండి. నేను ఎవరికి పుట్టానో ఇక్కడికి ఎలా వచ్చానో కూడా తెలియదండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో చదువుకుంటున్నాను. అంతా బాగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు నిద్రపట్టే ముందు ఒంటరిదాన్ననే ఆలోచన వల్ల ఏమో కానీ మనసులో ఏదో అసంతృప్తి ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నాకంటూ ఒక కుటుంబం ఉండి నేను కూడా అందరిలా అమ్మా నాన్నతో ఉంటూ వాళ్ళ ప్రేమను పొందితే ఎంత బాగుంటుంది అని అంటూ వస్తున్న కన్నీటిని తుడుచుకొని, సారీ అండి, మీరేదో నన్ను తింపడానికి వస్తే నా కష్టాలు మీతో చెబుతూ ఎందుకో చెప్పాలనిపించిందండి, అంతే. ఇక్కడ వరకు వచ్చి దింపినందుకు థ్యాంక్స్ అండి, గుడ్ నైట్ అంటూ లోపలికి వెళ్తున్న అంజలిని రవి పిలవడంతో మళ్ళీ వెనక్కి వచ్చి, పిలిచారా అని అడిగింది. దాంతో రవి వెంటనే స్కూటర్ మీద నుంచి దిగి, అంజలి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. రవి అలా అడగగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి తన వైపే చూస్తూ నిలబడిపోయింది అంజలి. మీరు సరిగ్గానే విన్నారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇదేదో ఇప్పటికిప్పుడు మీ మీద జాలిపడి అడుగుతున్నది కాదండి. 4 రోజుల క్రితం మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గట్టిగా ఫిక్స్ అయిపోయాను, చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని. ఇవాళ సూపర్ మార్కెట్ దగ్గరకు కూడా కేవలం మీకోసమే వచ్చాను. మామూలుగా అయితే మీతో కాస్త స్నేహం ఏర్పడిన తర్వాత ఈ మాట అడుగుదాం అనుకున్నాను. కానీ జీవితాంతం నేను తోడుగా నిలబడదాం అనుకున్న మనిషి ఇప్పుడు ఒంటరిగా బాధపడుతుందని తెలిసాక కూడా ఆ తోడును అందించడం ఆలస్యం చేస్తే నా ప్రేమకే అర్థం లేదు. మీరు ఆలోచించుకోండి, మీ నిర్ణయం ఏదైనా సరే నేనేమనుకోను. అలానే మీ నిర్ణయం చెప్పే వరకు మళ్ళీ ఈ విషయం మీ దగ్గర ఎత్తను. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నేను ఇష్టపడే అమ్మాయి ఇలా ఒంటరితనంతో బాధపడుతుందనే ఫీలింగ్ నచ్చక ఇలా చెప్పేశాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.
రవి మాటలకి అంజలి ఏం మాట్లాడకుండా అలానే నిలబడిపోయింది. ఇక్కడే నిలబడి ఆలోచించక్కర్లేదండి, కావాల్సినంత టైం తీసుకోండి, చాలా లేట్ అయింది, లోపలికి వెళ్ళండి, గుడ్ నైట్ అన్నాడు రవి. గుడ్ నైట్ అని చెప్పి లోపలికి వెళ్ళింది అంజలి. ఇంతలో మళ్ళీ అంజలి గారు అని రవి పిలవగానే వెనక్కి తిరిగింది. ఈ ఆలోచనలో పడి ఏదో నిరాహార దీక్ష చేస్తున్నట్టు తిండి నిద్ర మానేయడం లాంటి చేయకండే అన్నాడు రవి. ఆ మాటకి అంజలి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మన్నాడు కాలేజీలో లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారు రవి, శ్రీనివాస్, సుజాత. ఇంతకీ రాత్రి తమ మీటింగ్ ఎలా జరిగింది అని అడిగింది సుజాత. రవి ఏదో చెప్పేలోపు అంజలి తులసి అటు వైపు రావడం చూసి, మీ హీరోయిన్స్ ఇద్దరు ఇటే వస్తున్నారు రోయ్ అనగానే శ్రీనివాస్ తులసి వైపే చూస్తుంటే రవి మాత్రం అంజలి ఎలా రియాక్ట్ అవుతుందోనని కంగారు పడుతున్నాడు. పక్కన తులసి తనతో మాట్లాడుతూ ఉన్నా అవేం వినకుండా రవి వైపే చూస్తూ వెళ్ళింది అంజలి. అంజలి అలా చూడడం సుజాత, శ్రీనివాస్ గమనించారు. ఏంటి బావో, చెల్లమ్మ నీ వైపే చూస్తూ వెళ్ళింది అని అడిగాడు శ్రీనివాస్. చూస్తుంటే కథ బాగా స్పీడ్గా నడుస్తున్నట్టుంది, ఏంటమ్మా రవి సంగతి అని అడిగింది సుజాత. రాత్రి అడిగేశా అన్నాడు రవి. దాంతో శ్రీనివాస్, సుజాత ఏంటి అన్నారు. ఇంతలో శ్రీనివాస్ మళ్ళీ ఏమడిగావురా అని అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగేశాను అన్నాడు రవి. పరిచయమైన 4 రోజులకి అలా అడిగేస్తారా ఎవరన్నా, అంత తొందర ఏంటి అని అడిగింది సుజాత. అవన్నీ నాకు తెలియలేదు సుజీ, ఆ టైంలో అంజలి పరిస్థితి, ఒంటరిగా తను పడే బాధ తప్ప ఇంకేం గుర్తు రాలేదు అంటూ ముందు రాత్రి తను ఏ పరిస్థితిలో అంజలితో అలా మాట్లాడాడో చెప్పాడు రవి. ఇప్పుడు చెప్పండి, నేను తొందరపడ్డానా లేక సరిగ్గా అడిగానా అని అడిగాడు రవి. దాంతో శ్రీనివాస్ వెంటనే రవిని హక్ చేసుకుని ఐఎమ్ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్రెండ్ రా అని చెప్పాడు. నువ్వు చేసింది 100% కరెక్ట్ రవి, ఇంత ప్రేమించేవాడు దొరకడం నిజంగా అంజలి అదృష్టం అంది సుజాత. కానీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని కంగారుగా ఉంది సుజీ అన్నాడు రవి. అంత లక్షణంగా అడిగితే ఎందుకు కాదంటుంది చెప్పు, పైగా ఇందాక చూపులోనే సగం అంగీకారం తెలిసిపోయింది. కాకపోతే ఇలాంటి విషయాల్లో కాస్త ఆలోచించుకోవాలి కాబట్టి టైం తీసుకుంటుందేమో అంతే అంది సుజాత. తను తులసికి మంచి ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడుతుంది, నేను సీక్రెట్గా వినడానికి ట్రై చేస్తాను ఉండండి అంటూ అంజలి వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్ళింది. సుజాత వెళ్ళగానే మొత్తానికి ఒక ఘట్టం పూర్తి చేశావన్నమాట అన్నాడు శ్రీనివాస్. ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందిరా అన్నాడు రవి. నేను తులసికి ఇలా ఎప్పుడు చెప్తానో ఏమో అన్నాడు శ్రీను. చెప్పేయచ్చు కదరా, నాకు కూడా చెప్పాలనే ఉంటుందిరా, కానీ ఎక్కడో చిన్న భయం, ఒకవేళ తను కాదంటే నేను తట్టుకోలేను. చాలా ఇష్టం రా తనంటే, చాలా చాలా ఇష్టం. నా ప్రేమ గెలుస్తుందంటావా? తప్పకుండా గెలుస్తుందిరా, ఎప్పటికైనా తులసి నీ భార్య అన్నాడు రవి. అంజలి, తులసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నెమ్మదిగా వాళ్ళకు కనపడకుండా మాటలు వినపడేంత దూరంలో కూర్చుంది సుజాత. ఇప్పుడు చెప్పంజలి అంది తులసి. ఏం చెప్పాలి అని అడిగింది అంజలి. పొద్దున్నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తూ ఉన్నా. అది పర్సనల్ అయితే వద్దులే, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను తులసి. అదేంటంటే రాత్రి నన్ను సూపర్ మార్కెట్ నుండి ఆశ్రమం దగ్గర సుజాత ఫ్రెండ్ రవి గారు దింపారు. అప్పుడు రవి తనతో మాట్లాడింది మొత్తం చెప్పింది అంజలి. అంత డైరెక్ట్గా అడిగేశారా? మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఆ క్లారిటీ ఉంటే ఇంత ఆలోచన ఎందుకు? అతనంటే ఇష్టం లేదా? అలా అని నేను అనలేదు కదా. అయితే ఇష్టమా? తులసి, ఏదో ఒకటి ఉండాలి కదా అంజలి, అసలు నీ మనసులో ఏం నడుస్తోంది? ఏం నడుస్తుందంటే అతను నన్ను అడిగిన పద్ధతి నాకు నచ్చింది తులసి, అతని కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. నేనంటే ఎంత ఇష్టమో అతని మాటల్లో స్పష్టంగా కనిపించింది. మరి ఇంకెందుకు ఆలోచన? పెళ్ళంటే ఇంత తేలిగ్గా నిర్ణయించుకునే విషయం కాదు కదా తులసి. తేలిగ్గా ఎవరు నిర్ణయించుకోమన్నారు? అతనే చెప్పారు కదా నీకు కావాల్సినంత టైం తీసుకోమని. అదే అనుకుంటున్నా, కాస్త టైం తీసుకుందామని. ఈ మాటలన్నీ వింటున్న సుజాత తన మనసులో రవి
పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండు అనుకుంది. ఇంతలో తులసి మాట్లాడుతూ, తీసుకో, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, అతను చాలా మంచివారు అంది తులసి. నీకెలా తెలుసు? సుజాత చాలాసార్లు చెప్పింది. పైగా పైగా శ్రీనివాస్ గారి ఫ్రెండ్ కదా. ఈ మాట విన్న సుజాత ఇంకేదో ఇన్ఫర్మేషన్ కూడా దొరికేలా ఉందే అనుకుంది. అంటే అంటే శ్రీనివాస్ గారి గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి రవి గారు కూడా అంతే మంచివారు అయి ఉంటారని నా ఉద్దేశం. ఆ మాటకి సుజాత, ఈ మాత్రం చాలు మా అన్నయ్య ప్రేమ సక్సెస్ అవ్వడానికి అని తన మనసులో అనుకుంది. చూస్తుంటే ఒకవేళ ఆయన వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే ఒక్క నిమిషంలో సరే అనేలా ఉన్నావుగా అంది అంజలి తులసిని. మనకంత సీన్ లేదంజలి. వాళ్ళ అంతస్తుకి మనం అలా ఆలోచించడం కూడా తప్పే. సరే పద, క్లాస్కి టైం అవుతోంది అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ విన్న సుజాత, పిచ్చి వదినమ్మా, ఈ ప్రపంచంలో మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఊహించుకునే ఆ ఊహను నిజం చేసుకునే హక్కు నీకొక్కదానికే ఉంది అనుకుని అక్కడి నుంచి రవి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుజాత. వారం రోజుల తర్వాత ఆదివారం హ్యాపీ బర్త్డే అన్నయ్య అని సుజాత చెవిలో అరిచేసరికి దెబ్బకి లేచి కూర్చున్నాడు శ్రీనివాస్. వా, ఏంటే అరుపు, ఇలా కూడా విష్ చేస్తారా అంటూ చెవులు రుద్దుకుంటూ అరిచాడు శ్రీనివాస్. మరి బర్త్డే రోజు కూడా దున్నపోతులో ఇంతసేపు నిద్రపోతే అరవకి ఇంకేం చేయాలి? నీ సుజాతని కాకుండా రాక్షసని పేరు పెట్టాల్సిందే. ఎక్కువ చేసావంటే ఒక్కటిస్తాను. అయినా ఫస్ట్ విష్ చేసిన చెల్లిని ఇలా తిడతారా ఎవరైనా? ఏంటి దీన్ని తిట్టడం అంటారా? నిన్ను అని కొడుతున్నట్టు చెయ్యెత్తి ఆ వెంటనే సుజాతని దగ్గరే తీసుకుని, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు శ్రీనివాస్. నాకు థ్యాంక్స్ ఎందుకులే కానీ తొందరగా వెళ్ళి తలస్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకునిరా, పో 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 అంటూ బాత్రూంలోకి తోసింది సుజాత. శ్రీనివాస్ రెడీ అయి కిందకు వచ్చేసరికి దేవి, రామరాజు, సుజాత, రవి తన కోసమే వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ వెళ్ళి దేవి, రామరాజు కాళ్ళకు నమస్కరించాడు. ఆ తర్వాత రవి వచ్చి హ్యాపీ బర్త్డే రా బావా అంటూ శ్రీనివాస్ని హక్ చేసుకున్నాడు. మీ విష్ చేయడాలు హక్ చేసుకోవడాలు అయిపోతే మేము మాట్లాడతాం అన్నారు రామరాజు. మాట్లాడండి అంకుల్, మీకు ఎదురెవరు చెప్తారు అన్నాడు రవి. ఉందిగా మీ ఆంటీ అన్నారు రామరాజు. మళ్ళీ మొదలు పెట్టారా? ముందు విషయం చెప్పండి అన్నారు దేవి. మన ఇంట్లో ఇవాళ సాయంత్రం గ్రాండ్ పార్టీ జరగబోతోంది అన్నారు రామరాజు. పార్టీయా? ఎందుకు నాన్నా అని అడిగాడు శ్రీనివాస్. ఎందుకేంటన్నయ్య, నీ పుట్టినరోజు స్పెషల్ పార్టీ ఏమో, అంతేనా నాన్న అని అడిగింది సుజాత. దానితో పాటు మరో పెద్ద కారణం ఉంది అన్నారు రామరాజు. పెద్ద కారణమా? ఏంటి నాన్న అది అని అడిగాడు శ్రీనివాస్. మీ అమ్మని అడగండి. అదేంటో తొందరగా చెప్పమ్మా అంది సుజాత. చెప్తే మీ అన్న ఎగిరికి అంతేస్తాడేమో అన్నారు దేవి. అయితే భారీ న్యూస్ అన్నమాట. ఏంటంటే అది? ఇవాళ పార్టీలో మాకు కాబోయే కోడల్ని అందరికీ పరిచయం చేయబోతున్నాం అన్నారు దేవి. ఆ మాట వినగానే షాక్ అయి, కాబోయే కోడలా అని గట్టిగా అరిచాడు శ్రీనివాస్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.